నమస్తే. పీఎం నరేంద్ర మోదీ గారి క్యాబినెట్‌లో ఏపీకి మరో భారీ గుడ్ న్యూస్ రాబోతున్నట్టు తెలుస్తుంది. సో, దీని డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, క్యాబినెట్‌లోకి మరొకరు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి సార్ ఏపీ నుంచి? కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరిగితే ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే బీజేపీ రాష్ట్రానికి 3 ఇచ్చింది. 3లో 2 కేంద్ర మంత్రి పదవులు, 1 సహాయ మంత్రి, రెండిట్లో ఒకటి ఏవియేషన్ మన రామ్మోహన్ నాయుడు గారు, అలాగే పెమ్మసాని గారికి సహాయ మంత్రి, కేంద్ర సహాయ మంత్రి, తర్వాత నరసాపురం రాజు గారు, వర్మ గారు ఆయనకు ఒక కేంద్ర మంత్రి. బట్ అది బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది కాబట్టి మొన్న బీహార్లో ఎన్నికల నేపథ్యంలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా వెళ్ళారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారి పర్యటన కానీ లేదంటే ఆయన క్యాన్వాసింగ్ కానీ కూటమిలో బాగా హెల్ప్ఫుల్గా ఉండడం, బీజేపీ విస్తరణకి బాగా ఉపయోగపడుతున్న నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక వెలుగు చూపించి ఆంధ్రప్రదేశ్ని ఇలా చేశాము కాబట్టి తద్వారా నెక్స్ట్ తమిళనాడుకి కూడా ఇలాగే చేయబోతున్నామనే సంకేతాలు ఇవ్వాలి అని అంటే తమిళనాడులో పాగా వేయాలంటే ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. సో బీజేపీ అధిష్టానం చాలా జాగ్రత్తగా, చాలా ట్యాక్లింగ్గా అది డీల్ చేస్తుంది. అది చాలామందికి అర్థం కాదు, అంతుపట్టదు కూడా. సో దాంట్లో భాగంగానే ఆల్రెడీ మాజీ చీఫ్ తమిళనాడు ఇంతకుముందు ఉండేవారు, ఆయన ఐపీఎస్ మొన్న కోయంబత్తూరు నుంచి పోటీ చేశారు, అన్నామలై గారు చాలా పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ ఒకప్పుడు. ఇప్పుడు ఆయనకి ఒక కేంద్ర మంత్రి పదవి, రాజ్యసభ సభ్యుడిగా ఏదో చేసిద్దామని ఒక ఆలోచన ఉంది. పైపించి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారిని కూడా ఉపరాష్ట్రపతి, ఆయన తమిళియన్ కాబట్టి, అంటే తమిళనాడు మీద బీజేపీ ఫోకస్ చేసిందని చెప్పకనే చెబుతుంది. అయితే తమిళనాడు రాజకీయాల్లో కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కీలకమైన పాత్రలో క్యాన్వాసింగ్లో పోషించేలాగా కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మరొకసారి ఒక 2 అయినా కనీసం ఇవ్వాలని ప్రపోజల్ ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఇప్పటివరకు ఇచ్చింది కూటమి భాగస్వామ్యం ప్రకారం చూస్తే రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చిందే లెక్క. ఇది కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గారిది, ఎవరు మన గుంటూరు ఎంపీ. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రి. మన పేరెట్ రాజు గారు, వర్మ గారు నరసాపురం ఎంపీ గారు, ఆయనకు కేంద్ర మంత్రి. బట్ అది బీజేపీలోకి వెళ్తుంది. సో ఇక్కడ ఒకటే ఎంపీ ఇచ్చినట్టు ఇంకో 2 ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షం సుముఖతగా ఉంది. ఎందుకు? బీజేపీ ఎన్నికలు గెలిచిన ఉత్సాహంలో నెక్స్ట్ తమిళనాడు ఎన్నికలకు కూడా పనిచేయాలి కాబట్టి 2 ఇవ్వాలని చూస్తే ఒకటి జనసేన కేటాయించాలని ఉంది. గతంలో కూడా జనసేనని అడిగినప్పుడు ఆయన ఎందుకో పెద్దగా శ్రద్ధ చూపించలేదు. గెలిచినవే 2, రెండిట్లో ఒకటి కేంద్ర మంత్రి పదవి డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అనుకునేలాగా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే మాకు ముందు రాష్ట్రానికి కావాల్సిన నిధులు, సిఆర్డీఏకి సంబంధించిన నిధులు, క్యాపిటల్కి అవసరమైన ఏదైతే సబ్సిడీలు, వీటి గురించి చూడండి, స్పెషల్ ప్యాకేజీలను ఇవ్వండి అనే దృష్టిలో ఉన్నారు కాబట్టి మంత్రి పదవుల మీద దృష్టి పెట్టలేదు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాటలో నడవడం వల్ల 2 జనసేనలకు ఎందుకులే, ఒకటి బాలశౌరి గారు మచిలీపట్నం, రెండవది మన కాకినాడ టీ టైం శ్రీనివాస్ గారు అంటారు, ఆయనకి వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఎందుకులే అన్నట్టు అడగలేదు. బట్ ఇప్పుడు 2 ఆప్షన్స్ ఇస్తే ఒకటి టీడీపీకి మరో కేంద్ర మంత్రి పదవి, జనసేనకి మరో కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి ప్రధాని మోదీ నేతృత్వం అయితే సిద్ధంగా ఉంది. సో ఇది ఎవరికి ఇస్తారు ఏంటి అంటే, ఆల్రెడీ కాకినాడ అతను కుర్రోడు, బట్ బాలశౌరి వల్లభనేని బాలశౌరి అనుకుంటా, ఆయనకి మాత్రం ఇవ్వడానికే జనసేన అధినాయకత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు మొగ్గు చూపుతున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే కేంద్ర మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి? ఆల్రెడీ కోస్తాలో ఉన్నారు ఇద్దరు, ఒకరు కేంద్ర మంత్రి, సహాయ మంత్రి, ఏది కోస్తా ప్రాంతం అంతా, రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని గారు. ఇక్కడ రాయలసీమకి కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యోచిస్తున్నారు. పైపెచ్చు బీసీ వర్గానికి కేటాయిస్తే మంచిదా, లేదా ఇంకెవరైనా కేటాయిస్తే మంచిదా అంటే, బీసీ వర్గానికి ఇస్తే కొంచెం పట్టు సాధించినట్టు ఉంటుంది, అన్ని వర్గాలకి సమానంగా చూసినట్టు ఉంటుందన్న ఉద్దేశంలో ఎవరికి ఇస్తారనే మీమాంసంలో ఇప్పటికి పార్టీలో నడుస్తున్న మల్లగుల్లాల ప్రకారం అనిపిస్తున్నది ఏంటంటే, ఆయన ఎవరు, వేమిరెడ్డి అయినా నెల్లూరు అతను, తర్వాత మన హిందూపురం పార్థసారథి గారు, తర్వాత చిత్తూరు, వీళ్ళు 3 పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయంట. అంటే మేబీ టీడీపీ అధినాయకత్వమా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ టాపిక్ వచ్చిందా,
లేదా పార్టీలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఇది బయటకు వార్త స్ప్రెడ్ అయిందో తెలియదు కానీ ఎక్కువ అవకాశాలు చిత్తూరా హిందూపురమా అన్నట్టుగానే వినిపిస్తున్నాయి నెల్లూరుతో పోల్చితే. బట్ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది, చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకున్నారంటే దానికి నెక్స్ట్ రాబోయే 5 ఏళ్ళలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనేది కూడా ఆయన నిర్ణయం తీసుకుంటాడు. మన చాలామంది ఇదేంటి నిర్ణయం తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విమర్శ ఉంది, త్వరగా నిర్ణయం తీసుకోరు, చాలా డిలే చేస్తారు. డిలేలో కూడా డెప్త్ ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఇంకెవరు వేలెత్తి చూపడానికి వీలు లేకుండా, ఇంకెవరు తప్పు పట్టడానికి వీలు లేకుండా, పార్టీ శ్రేణుల్లో కూడా ఎవరు దాన్ని ఏమంటారు రెబల్స్ తయారవకుండా ఉండేలాగా ఉంటుంది ఆయన నిర్ణయం. కాబట్టి కొంత టైం తీసుకుంటుంది. తాత్సారం చేసినా కూడా ఇక్కడ పార్థసారథి గారికి హిందూపురంకి ఇవ్వాలా, రాయలసీమకి, లేదా చిత్తూరుకి ఇవ్వాలా. సో ఆ ప్రసాద్ గారికి కానీ పార్థసారథి గారి కానీ ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బట్ ఐకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చెప్తాను కదా, అన్ని కట్టుబాట్ల ప్రకారం తీసుకుంటారు. పైపెచ్చు బీసీ వర్గానికి ఎక్కువ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. తరువాత ఆ మంత్రి పదవి ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా రాష్ట్ర వనరులకు సంబంధించి వినియోగించుకోవాలనే దాని మీద కూడా కొన్ని ఆలోచనలు చేస్తారు. అలా చేసినప్పుడు ఎవరి నుంచి కూడా వ్యతిరేకత రాకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై పోటీ పడుతున్నాయి. ఎక్స్కి ఇస్తే వై కోపం, వైకి ఇస్తే ఎక్స్ కోపం అనుకోండి. రెండిటికి కామన్గా జడ్కి ఇచ్చారనుకోండి. అంటే ఇక్కడ నేను పేర్లు ఎందుకు ప్రస్తావించట్లేదు అంటే కొంతమంది ఆశావాహులు డిసప్పాయింట్ అవుతారు కాబట్టి. సో జడ్కి ఇచ్చినప్పుడు జడ్కి ఇస్తే ఎక్స్కి నో ప్రాబ్లం, వైకి నో ప్రాబ్లం అన్నప్పుడు జడ్కే ఇస్తారుగా. సో టీడీపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం అలా ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. రెబల్స్ ఎక్కువగా తయారవరు ఆ పార్టీలో కూడా. పైగా ఏ కేంద్ర మంత్రి అయినా కూడా 3 పార్టీలు కూడా సమన్యాయంతో చూసుకుని కలుపుకుంటూ పోవాలి. స్థానికంగా జరిగే కార్యక్రమాలకు కానీ, అక్కడ ఏమైనా రిబ్బన్ కటింగ్లు కానీ, పథకాలకు కానీ, అటు జనసేనకి పెద్దపీట వేయాలి, టీడీపీకి పెద్దపీట వేయాలి, బీజేపీకి ఎలాగో కలుపుకోవాలి. కేంద్ర అధినాయకత్వం ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ప్రధాన పార్టీ బీజేపీ కాబట్టి. సో ఇట్లా అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేయడం. ఆంధ్రప్రదేశ్కి ఈ మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారంటే నెక్స్ట్ తమిళనాడుకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది, వస్తుంది అనే ఉద్దేశంలోనే ఇప్పటి నుంచే బీజేపీ అధినాయకత్వం పావులు కదుపుతుందన్న ఒక సమాచారం. లాస్ట్ టైం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కొన్ని పండగలు, కొన్ని జాతరలు లాంటివి అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే అన్నామలయ్య గారు కీలకమైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దాని మీద ఇప్పటికే తమిళనాడు వార్తల్లో కొన్ని దుమారాలు లేగుతున్నాయి. ప్రధానంగా స్టాలిన్ వర్గీయులైతే, డిఎంకే పార్టీ వాళ్ళైతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు. బట్ వాళ్ళకి మరోవైపు విజయ తలపతి కూడా పార్టీ పెట్టాడు కాబట్టి ఎక్కడ పోటీ అవుతుంది, నెక్స్ట్ గవర్నమెంట్ రాదు భయంతో వాళ్ళ విమర్శలు చేయొచ్చు. బట్ ఈసారి బీజేపీ గట్టిగా డిసైడ్ అయ్యింది. దానికి టీడీపీ, జనసేన కూడా గట్టిగా మద్దతు ఇస్తున్నాయి కాబట్టి బీహార్లో లాంటి పరిస్థితే తమిళనాడులో కూడా రావచ్చు. ఇదే ఊపు మీద వెస్ట్ బెంగాల్లో, మెయిన్ తమిళనాడులో మార్పు రాకపోయినా నేను కోరుకునేది మాత్రం వెస్ట్ బెంగాల్లో మార్పులు రావాలి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చొరబాటుదారులు కానీ కొన్ని రకాల అరాచకాలు అరికట్టాలంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వెస్ట్ బెంగాల్లో జెండా ఎగురేయాలి. తమిళనాడులో కూడా మా తమిళమే గొప్ప అనుకుని మిగతా వాళ్ళని తక్కువ చేసే పరిస్థితి లేకుండా అందరినీ సమానంగా చూసే పరిస్థితి రావాలంటే తమిళనాడులో కూడా బాగా వెయ్యాలి. అది నేను అనుకునేది. చూద్దాం మరి. ఓకే సార్, థ్యాంక్ యూ.